Unit 1, Diversity in the Living World. This is the first unit in the NCERT syllabus, which is the first inter-botany topic. ఈ యూనిట్లో మనకి 4 చాప్టర్స్ ఉన్నాయి. లివింగ్ వరల్డ్, బయోలాజికల్ క్లాసిఫికేషన్, నెక్స్ట్ ప్లాంట్ కింగ్డమ్ అండ్ animal kingdom. So total there are 4 chapters. Now we are going to learn about the first chapter. ఓకే, చాప్టర్ 1 లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. బయాలజీ ఈజ్ ద సైన్స్ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ అండ్ లివింగ్ ప్రాసెస్. మనకి బయాలజీ డెఫినేషన్ చెప్పాలి అంటే వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ బయాలజీ అండ్ వాట్ ఈజ్ అబౌట్ బయాలజీ, స్టడీ అబౌట్ బయాలజీ. అసలు బయాలజీ అంటే ఏంటి అంటే బయాలజీ డీల్స్ విత్ లివింగ్ ఆర్గానిజమ్స్ అని చెప్పచ్చు. లేకపోతే బయాలజీ ఈజ్ ద సైన్స్ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ అండ్ లివింగ్ ప్రాసెస్. దట్ మీన్స్ ఏవైతే లివింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయో ఈ మొత్తం ఎంటైర్ వరల్డ్లో ఉన్నటువంటి లివింగ్ ఆర్గానిజమ్స్ యొక్క లైఫ్ ఫార్మ్స్ అంటే వాటి యొక్క లివింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని స్టడీ చేసేదే బయాలజీ. బయాలజీ డీల్స్ విత్ ద లివింగ్ ప్రాసెస్ అండ్ లైఫ్ ఫార్మ్స్ ఆఫ్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ అని కూడా మనం అనొచ్చు. For example, living process, what is the life process or living process of a human beings? Respiratory system, circulatory system, digestive system, brain, nervous system. సో మనకి ఇలాగ డిఫరెంట్ సిస్టమ్స్ ఆర్గనైజ్ అయ్యి ఉన్నాయన్నమాట. సో వీఆర్ వెరీ హైలీ డెవలప్డ్ యానిమల్స్. సో అలాగా మనం మాత్రమే కాకుండా ఎంటైర్ వరల్డ్లో ఉన్నటువంటి లివింగ్ ఆర్గానిజమ్స్ గురించి డీల్ చేసేదే బయాలజీ. ద లివింగ్ వరల్డ్ కంప్రైజెస్ అండ్ అమేజింగ్ డైవర్సిటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. మన లివింగ్ వరల్డ్లో యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ there are different types of organisms which are present in the world. Early man could easily perceive the difference between inanimate matter and living organisms. Here inanimate matter means non-living thing. Okay, at the period of early man time they can easily perceive means identification అంటే గుర్తించగలగడం, గ్రహించడం అన్నమాట. So they can easily identify the difference between inanimate and animate means non-living thing and the living thing. So they can easily identify the difference between this is the living thing and this is the non-living thing. Okay, next element defined some of the inanimate matter means they don't use, they refuse to use such things. What are they? Inanimate matter, that means non-living things. They didn't use some of the non-living things like both plants and animals and some matter also, like some environmental factors, wind, sea, fire, etc. So they didn't use these non-living things and some plants and animals కూడా వాళ్ళు యూస్ చేసేవారు కాదు. Why? Because a common feature of all such forms of inanimate and animate objects was the sense of awe. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఒక రకమైన ఫియర్ అంటే ఆ ఇన్యానిమేట్ అండ్ యానిమేట్ ఆబ్జెక్ట్స్ తాలూకా సంబంధించి వాళ్ళకు ఒక ఫియర్ అనేది ఉంది. సో ఆ ఫియర్ వల్ల వాళ్ళు యూస్ చేసేవారు కాదు, or fear that they evoked. The description of living organisms, including human beings, began much later in human history. Okay, మనకి ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ గురించి ఈ టాపిక్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే వీఆర్ ద హైలీ డెవలప్డ్ ఆర్గానిజమ్స్. అంటే మనకి ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసింది ఏంటంటే ఫస్ట్ చిన్ని రెప్టైల్స్ని, ఇన్సెక్ట్స్ని, అదే అంటే మనకి ప్రోటోజోవా నుంచి ఎకైనోడర్మేటా వరకు ఇవన్నీ ఐడెంటిఫై చేసుకున్న తర్వాత లేటర్ మన హ్యూమన్ బీయింగ్స్ గురించి ఈ యానిమల్ హిస్టరీలో అనేటువంటిది రావడం జరిగింది. ఓకే, సొసైటీస్ విచ్ ఇంగల్గడ్ ఇన్ anthropocentric వ్యూ ఆఫ్ బయాలజీ కుడ్ రిజిస్టర్ లిమిటెడ్ ప్రోగ్రెస్ ఇన్ బయోలాజికల్ నాలెడ్జ్. అంటే ఫస్ట్ మనం ముందు చెప్పినట్టుగా అంటే మనకి అమీబాతో స్టార్ట్ అయ్యి హ్యూమన్ బీయింగ్స్ వరకు వచ్చాము. ప్రజెంట్ ఇంకా చాలా రకాలైనటువంటి ఆర్గానిజమ్స్ అయితే లివింగ్ ఆర్గానిజమ్స్ మనకు తెలియనివి చాలా ఉన్నాయి. సో ఈ హ్యూమన్ బీయింగ్స్ గురించి మన ఈ యానిమల్ హిస్టరీకి సంబంధించి
తర్వాత వచ్చింది. సో సొసైటీస్ engulfed ఇన్ anthropocentric వ్యూ మీన్స్ ఇక్కడ ద వర్డ్ ఆంథ్రోపోసెంట్రిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆంథ్రోపోసెంట్రిక్ అంటే ఆంథ్రోపాలజీ, ఈ వర్డ్ నుంచే ఆంథ్రోపాలజీ అనేటువంటి వర్డ్ వచ్చింది. ఈ ఆంథ్రోపాలజీ లేదా ఆంథ్రోపోసెంట్రిక్ మీన్స్ స్టడీ అబౌట్ ద హ్యూమన్ బాడీ. సో టోటల్ డీటెయిల్డ్గా హ్యూమన్ బాడీ గురించి స్టడీ చేసేదాన్ని ఆంథ్రోపాలజీ అని అంటాము. అండ్ ఆ వర్డ్ ఇట్స్ డెరైవ్డ్ ఫ్రమ్ ద వర్డ్ ఆంథ్రోపోసెంట్రిక్ అనే వర్డ్ నుంచి డెరైవ్ అయ్యిందనమాట. Systematic and monumental description of life forms brought in out of necessity, detailed systems of identification, nomenclature and classification. సో మనం ముందు చెప్పినట్టుగా డైవర్సిటీ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్, ఈ లివింగ్ ఆర్గానిజమ్స్లో చాలా డిఫరెంట్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి. అంటే మనం ఈ ఆర్గానిజమ్స్ యొక్క లైఫ్ డిస్క్రిప్షన్, అంటే వీటి సిస్టమాటిక్ అరేంజ్మెంట్ ఎలా ఉంది, ఈ వీటి వే ఆఫ్ లివింగ్ ఎలా ఉంది, లైఫ్ స్పాన్ ఎంత ఉంది, వీటి నేమ్ ఏంటి, వీటిని ఎలా గుర్తించాలి, ఏవేవి ఏ క్లాసెస్కి చెందుతాయి. సో మొత్తం ఇలాగా దీన్ని డివైడ్ చేసి ఐడెంటిఫై చేసి నామిన్క్లేచర్, ఈ ప్రాసెస్ అంతా జరగాలి అంటే ఖచ్చితంగా మనకు ఒక సిస్టమ్ అనేది తీసుకురావడం అయితే అవసరం. అది ఒక డిస్క్రిప్షన్ ఫామ్లో ఒక సిస్టమాటిక్గా అరేంజ్మెంట్ అనేది చాలా అవసరం. కాబట్టి దాన్నే IUCN, ఐడెంటిఫికేషన్, నామిన్క్లేచర్ అండ్ క్లాసిఫికేషన్, ఈ ప్రాసెస్. సో the biggest spin of such studies was the recognition of the sharing of similarities among the living organisms both horizontally and vertically. ఇక్కడ అంటే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఐడెంటిఫికేషన్, నామిన్క్లేచర్, క్లాసిఫికేషన్, ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్గెస్ట్ స్పిన్ ఆఫ్ సచ్ స్టడీస్. అంటే ఇంత డైవర్సిటీ ఉన్న లివింగ్ ఆర్గానిజమ్స్ గురించి మనం స్టడీ చేసి వాటి అంటే వీటిని ఎలా డివైడ్ చేస్తారు, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఆధారంగా కామన్గా ఉన్నవన్నీ ఒక క్లాస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సెక్ట్స్ ఉన్నాయి, వాటి యొక్క లెగ్స్, బాడీ సెగ్మెంట్స్, అలాగే ఇప్పుడు మనకి హార్ట్లో ఛాంబర్స్ ఉంటాయి, ఈ 4 ఛాంబర్డ్ హార్ట్ ఒకటి, 2 ఛాంబర్డ్ హార్ట్ అన్నీ ఇలాగా. సో వీటి లక్షణాలన్నిటినీ కూడా ఆధారంగా తీసుకుని దీని ఫైలం ఇది, దీని జీనస్ ఇది అని మనము చెప్పడం జరిగింది. సో ఇదంతా కూడా ఇట్ ఈస్ ఎ బిగ్గెస్ట్ ప్రాసెస్, చాలా లార్జ్ ప్రాసెస్ అనమాట. అమాంగ్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ బోత్ హారిజాంటలీ అండ్ వెర్టికల్లీ. ఇక్కడ మనకి హారిజాంటలీ అండ్ వెర్టికల్లీ అని వర్డ్స్ అయితే ఇచ్చారు. సో వీటి మీనింగ్ ఎలా వస్తుందంటే, ఇక్కడ హారిజాంటల్లీ అంటే ఏంటంటే ఈ నేమింగ్ జరిగేటువంటి ప్రాసెస్లో ఒక ఆర్గానిజం ఒకే పీరియడ్ టైంలో ఉన్నటువంటి ఆర్గానిజం సేమ్ జీన్ ఫ్యామిలీకి చెందిందైతే దాన్ని హారిజాంటల్లీ అని రిఫర్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు సేమ్ పీరియడ్ ఆఫ్ టైంలో ఉండేవి సేమ్ జీన్ ఫ్యామిలీ, కానీ ఇప్పుడు లేవు అవి. అంటే డైనోసార్స్ని తీసుకోండి మీరు ఎగ్జాంపుల్ కింద, సేమ్ డైనోసార్స్ అన్నీ ఒకటే జీన్ ఫ్యామిలీలో ఉండేవి, అన్నీ ఒకే పీరియడ్ ఆఫ్ టైంలో ఉన్నాయి, ఇంచుమించు అంతరించిపోవడం కూడా ఒకేసారి జరిగింది. సో ఈ టైప్ ఆఫ్ దాన్ని మనం హారిజాంటల్లీ అని రిఫర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వెర్టికల్లీ అని ఎలా అంటామంటే ఇట్ షోస్ ద రిలేషన్ బిట్వీన్ యాన్సిస్టర్స్ అండ్ డిసెండెంట్స్. అంటే పూర్వీకులకి అండ్ వాళ్ళ తర్వాత తరాల వారసులకి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ చూపించే దాన్ని ఇండికేషన్కే మనం ఈ వెర్టికల్లీ అనే వర్డ్ని రిఫర్ చేస్తాం. దట్ ఆల్ ప్రెజెంట్ డే లివింగ్ ఆర్గానిజమ్స్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. అంటే మనం నిజానికి చెప్పాలంటే ఈ వరల్డ్లో ఉన్న లివింగ్ బీయింగ్స్ ఏవైతే ఫర్ ఎగ్జాంపుల్ మన హ్యూమన్ బీయింగ్స్ ఉన్నామో, ప్రతి హ్యూమన్ బీయింగ్ ఇంకొక హ్యూమన్ బీయింగ్కి ఖచ్చితంగా ఏదో ఒక విధంగా రిలేట్ అయ్యి ఉంటాడు. ఆల్సో టు ద ఆర్గానిజమ్స్ దట్ ఎవర్ లివ్డ్ ఆన్ దిస్ ఎర్త్. అలాగే అదే ఈ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో ఎర్త్ మీద ఉన్నవన్నీ కూడా ఒకదానికొకటి ఇంటరాక్షన్, కనెక్షన్, ఎక్కడో ఏదో ఒక కనెక్షన్ అనేది ఉంటుంది. which humbled man and led to cultural movements for conservation of biodiversity. దాన్నే మనం బయోడైవర్సిటీ అని అంటాం. ఇన్ ద ఫాలోయింగ్ చాప్టర్స్ ఆఫ్ దిస్ యూనిట్ యూ విల్ గెట్ ఎ డిస్క్రిప్షన్. అంటే ఈ యూనిట్లో ఇంకా రిమైనింగ్ ఈ లివింగ్ బీయింగ్స్ కాకుండా ఇంకా బయోలాజికల్ క్లాసిఫికేషన్ అని ప్లాంట్ అండ్ యానిమల్ కింగ్డమ్స్ ఉన్నాయి కదా. సో ఈ ఫాలోయింగ్ చాప్టర్స్లో మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ని మనం తెలుసుకుంటామంటే ఒక డిస్క్రిప్టివ్ ఇన్ఫర్మేషన్, దాంట్లో యానిమల్స్ అండ్
ప్లాంట్స్ యొక్క క్లాసిఫికేషన్, టాక్సానమీ, అంటే దాని యొక్క సైంటిఫిక్ నామిన్క్లేచర్, ఇవన్నీ కూడా మనము తెలుసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ బోర్న్ ఆన్, ఇక్కడ మనకి ఒక పిక్చర్ కనిపిస్తుంది కదా, ఈయన ఎర్నెస్ట్ మేయర్. హీ ఈజ్ ఎ సైంటిస్ట్, ఫేమస్ సైంటిస్ట్. ఓకే. నెక్స్ట్ హీ వాజ్ బోర్న్ ఆన్ జూలై 1904 ఇన్ కంప్టన్, జర్మనీ. జర్మనీ కంట్రీలో మనకి కంప్టన్ అనేటువంటి ఊర్లో ఈయన 1904 5th జూలైన పుట్టారు. ఎర్నెస్ట్ మేయర్, ఈయన పేరు ఏంటంటే ఎర్నెస్ట్ మేయర్. ఈయన హార్వర్డ్ యూనివర్సిటీ ఎవల్యూషనరీ బయాలజిస్ట్ హూ హ్యాస్ బీన్ అంటే ఈయన వర్క్ చేసింది హార్వర్డ్ యూనివర్సిటీలో ఎవల్యూషనరీ బయాలజిస్ట్ కింద, అంటే ఎవల్యూషనరీ బయాలజిస్ట్గా హార్వర్డ్ యూనివర్సిటీలో ఈయన వర్క్ చేశారు. ఈయన్ని 20th century డార్విన్ అని కూడా మనం పిలుస్తాం. వాజ్ వన్ ఆఫ్ ద 100 గ్రేటెస్ట్ సైంటిస్ట్స్ ఆఫ్ ఆల్ టైమ్. మనకి ఉన్న ఒక 100 గ్రేటెస్ట్ సైంటిస్ట్స్లో ఈయన ఒకరు ఖచ్చితంగా. Mayer joined Harvard's Faculty of Arts and Science in 1953 and retired in 1975. ఈయన 1953లో జాయిన్ అయ్యి 1975లో రిటైర్ అయ్యారు. ఈయన జాయిన్ అవ్వడం ఆర్ట్స్ అండ్ సైన్స్ ఫ్యాకల్టీ కింద జాయిన్ అయ్యారు. ఇజ్యూమింగ్ ద టైటిల్ అలెగ్జాండర్ అగాసిస్, ప్రొఫెసర్ ఆఫ్ జువాలజీ ఎమిరిటిస్. ఈయనకి వచ్చిన బిరుదు ఏంటంటే అలెగ్జాండర్ అగాసిస్ అండ్ ప్రొఫెసర్ ఆఫ్ జువాలజీ ఎమిరిటిస్. త్రూఅవుట్ హిస్ నియర్లీ 80-year కెరియర్ హిజ్ రీసెర్చ్ స్పాండ్, అంటే ఆయన మొత్తం కెరియర్ అంతా కూడా 80 years అనమాట. 80 సంవత్సరాల కెరియర్లో ఆయన ఎక్కువ రీసెర్చ్ చేసింది, అంటే ఎక్కువ కాలం ఆయన రీసెర్చ్ దేని మీద గడిపారంటే ఆర్నిథాలజీ, టాక్సానమీ, జియోగ్రఫీ, ఎవల్యూషన్, సిస్టమాటిక్స్, హిస్టరీ, ఫిలాసఫీ ఆఫ్ బయాలజీ. అంటే మన బయాలజీలోనే పార్ట్స్ అయినటువంటి ఆర్నిథాలజీ ఈజ్ ఎ బ్రాంచ్ అబౌట్ బర్డ్స్, స్టడీ అబౌట్ ద బర్డ్స్. నెక్స్ట్ టాక్సానమీ, ప్లాంట్స్ యొక్క క్లాసిఫికేషన్. జియోగ్రఫీ, యానిమల్స్ గురించి. నెక్స్ట్ ఎవల్యూషన్, అంతరించిపోవడం. సిస్టమాటిక్స్, అంటే వాటి యొక్క అరేంజ్మెంట్, దాని హిస్టరీ కానీ ఫిలాసఫీ కానీ. సో మొత్తం బయాలజీ గురించి ఈయన డీటెయిల్గా మొత్తం కనుక్కోవడానికి ఈయన మొత్తం 80 years కెరియర్ కూడా ఈ రీసెర్చ్ మీద ఆయన ఎక్కువ టైం స్పెండ్ చేయడం అనేది జరిగింది. He almost single-handedly made the origin of species diversity the central question of evolutionary biology that is that today. సో మనం ఇప్పుడు ఫేస్ చేస్తున్నటువంటి క్వశ్చన్స్ కానీ, మనం ఫేస్ చేసే క్వశ్చన్స్కి మనకి దొరికిన ఆన్సర్స్ కానీ ఈయన సింగిల్ హ్యాండెడ్గా దాన్ని ఫేస్ చేశారనమాట. అంటే స్పీషియస్ యొక్క డైవర్సిటీని కానీ, ఆరిజిన్ ఆఫ్ స్పీషియస్ కానీ, మొత్తం అవన్నీ కూడా ఈయన ఒక బుక్ అయితే రాయడం జరిగింది. హీ ఆల్సో పాయింటెడ్ ద కరెంట్లీ యాక్సెప్టెడ్ డెఫినేషన్ ఆఫ్ బయాలజికల్ స్పీషియస్. సో ప్రెజెంట్ ఉన్న బయాలజికల్ స్పీషియస్ కొన్ని ఏవైతే ఉన్నాయో వాటి డెఫినేషన్ కూడా ఈయనే టర్మ్ చేయడం జరిగింది. మేయర్ వాజ్ అవార్డెడ్ ద 3 prizes వైడ్లీ రికార్డెడ్ యాజ్ ద ట్రిపుల్ క్రౌన్ ఆఫ్ బయాలజీ. ఈయన వరుసగా 3 అవార్డ్స్ని సొంతం చేసుకున్నారు. సో అందుకని ట్రిపుల్ క్రౌన్ ఆఫ్ బయాలజీ అని అంటారు. ఆ అవార్డ్స్ ఏంటంటే బాలన్ ప్రైజ్ ఇన్ 1983, ఇంటర్నేషనల్ ప్రైజ్ ఫర్ బయాలజీ ఇన్ 1994, క్రాఫోర్డ్ ప్రైజ్ ఇన్ 1999. సో ఇలాగా ఆయన 3 prizes బయాలజీ సబ్జెక్ట్కి సంబంధించి కొన్ని రీసెర్చ్ టాపిక్స్ మీద అందుకున్నారు. అండ్ హీ డైడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 100 ఇన్ ద ఇయర్ 2004. ఈయన 2004లో చనిపోయారు. అంటే ఈయన 100 years బతికారు. అందులో ఈయన కెరియర్ వచ్చి 80 years. ఈ 80 yearsలో ఈయన రీసెర్చ్ అంతా బయాలజీ మీదే జరిగింది. ద లివింగ్ వరల్డ్, ఇందులో మనం తెలుసుకునేటువంటి కాన్సెప్ట్స్ ఏంటంటే లివింగ్ అంటే ఏంటి, డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్, టాక్సానమిక్ కేటగిరీస్, టాక్సానమికల్ ఎయిడ్స్. సో ఈ బేసిక్ కాన్సెప్ట్స్ మనం ఈ చాప్టర్లో తెలుసుకుంటాము. హౌ వండర్ఫుల్ ఈజ్ ద లివింగ్ వరల్డ్, మనం ఉంటున్నటువంటి ఈ వరల్డ్ అనేది చాలా వండర్ఫుల్ అనమాట. ద వైడ్ రేంజ్ ఆఫ్ లివింగ్ టైప్స్ ఈజ్ అమేజింగ్. మన హ్యూమన్ బీయింగ్స్, ఇన్సెక్ట్స్, యానిమల్స్, బర్డ్సే కాకుండా ఇంకా డిఫరెంట్ టైప్స్, మనకి తెలియనటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్, లివింగ్ ఆర్గానిజమ్స్ అయితే
చాలానే ఉన్నాయి. అదంతా కూడా చూడడానికి మనకి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ద ఎక్స్ట్రాడినరీ హ్యాబిటేట్స్ మీన్స్ ఒక అలవాటు పడ్డ ప్రదేశాన్ని మనం హ్యాబిటేట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం రెగ్యులర్గా ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, మనం కొత్తగా హాస్టల్కి షిఫ్ట్ అయినా, వేరే ఊరు వెళ్ళినా, అక్కడ ఎన్విరాన్మెంట్కి లేదా వాటర్ చేంజ్కి మనకి మైన్యూట్ హెల్త్ డిస్టర్బెన్సెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే మనకి ఇక్కడ ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రదేశం అనేది మన బాడీకి అలవాటు పడిపోయింది. ఇది మనం అలవాటు చేసుకోవాలి. సో ఆ అలవాటు పడిపోయిన ప్రదేశం ఏదైతే మనం నివసిస్తున్నామో ఆ ప్లేస్ని హ్యాబిటేట్ అని అంటాం. హ్యాబిటేట్ ఇన్ విచ్ వి ఫైండ్ లివింగ్ ఆర్గానిజమ్స్. అంటే మనం హ్యూమన్ బీయింగ్సే కాకుండా rather than human beings, there are birds, animals, reptiles, insects, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్. వీటన్నిటికీ కూడా ఒకటే హ్యాబిటేట్, అన్నీ ఒక చోటే ఉండవు కదా. సో దే ఆర్ డిఫరెంట్ ప్లేసెస్. దట్ హ్యాబిటేట్స్ షుడ్ బి కోల్డ్ మౌంటైన్స్ cold mountains, deciduous forests, oceans, freshwater lakes, deserts, hot springs, leave us speechless. అంటే ఈ ఈ వరల్డ్లో ఉన్న ఇన్ని హ్యాబిటేట్స్ ఏవైతే ఉన్నాయో అంటే మౌంటైన్స్ ఉంటాయి, ఫారెస్ట్ ఉంటుంది, ఓషన్స్, లేక్స్, డిజర్ట్స్, ఎడార్లు, ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము చెప్పలేమన్నమాట. వీటి గురించి మనము వర్ణించలేము. అండ్ దే ఆర్ స్పీచ్లెస్. మనం వాటి గురించి మాట్లాడలేము కూడా. సో ద బ్యూటీ ఆఫ్ గ్యాలోపింగ్ హార్స్, ఆఫ్ ద migrating birds, valley of flowers, or the attacking shark evokes awe and a deep sense of wonder. నెక్స్ట్ మన హ్యూమన్ బీయింగ్సే కాకుండా ఇంకా యానిమల్స్లో బ్యూటీ ఆఫ్ గ్యాలోపింగ్ హార్స్, మన ఒక హార్స్ రైడింగ్ కానీ, లేకపోతే బర్డ్స్ మైగ్రేషన్ ఫర్ బ్రీడింగ్ పర్పస్, ఫర్ రిప్రొడక్షన్ పర్పస్. అండ్ నెక్స్ట్ ఫ్లవర్స్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ అయితే ఉన్నాయి. సో ఇదంతా కూడా మనకి ఒక వండర్. ద ఎకలాజికల్ కాన్ఫ్లిక్ట్ అండ్ కోఆపరేషన్ అమాంగ్ మెంబర్స్ ఆఫ్ ఏ పాపులేషన్ అండ్ అమాంగ్ పాపులేషన్స్ ఆఫ్ ఏ కమ్యూనిటీ, or even the molecular traffic inside a cell, make us deeply reflect on what indeed is life. Ecological conflict and cooperation means ఇప్పుడు మన క్లాస్ రూమ్లో దే డిఫరెంట్ స్టూడెంట్స్, మనకి డిఫరెంట్ స్టూడెంట్స్ ఉంటాము. వీ హ్యావ్ ద హెల్దీ కాంపిటీషన్ బిట్వీన్ అస్. స్టూడెంట్స్కి మధ్యలో ఒక హెల్దీ కాంపిటీషన్ అని అయితే ఉంటుంది. సో అంటే ఇప్పుడు ఇక్కడ ఈ వరల్డ్లో ఉన్నటువంటి పాపులేషన్స్, ఒక కమ్యూనిటీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాపులేషన్స్ ఉంటారు. సో ఆ పాపులేషన్లో కూడా సేమ్ ఇలాగే ఒక హెల్దీ కాంపిటీషన్ అని అయితే ఉంటుంది. అంటే పాపులేషన్ ఇంక్రీజ్ అవ్వడం కానీ, ఆ హ్యాబిటేట్స్ని వాళ్ళు ఆక్యుపై చేసుకునే దాంట్లో కానీ హెల్దీ కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఆర్ ఈవెన్ ద మాలిక్యులర్ ట్రాఫిక్ ఇన్సైడ్ ద సెల్. ఈ ఎకలాజికల్ కాన్ఫ్లిక్ట్ని మాలిక్యులర్ ట్రాఫిక్ తోటి కంపేర్ చేయడం జరిగింది. ఎలా అంటే మాలిక్యులర్ ట్రాఫిక్ ఇన్సైడ్ ఏ సెల్. మన సెల్ లోపల చాలా ఆర్గనెల్స్ ఉంటాయి. మైటోకాండ్రియా, గోల్గి కాంప్లెక్స్, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, రైబోజోమ్స్, ఇలా చాలా ఉంటాయి. ఒక చిన్న సెల్ లోపల ఇన్ని ఆర్గాన్స్ ఉండి ఒకదానికొకటి కోఆపరేట్ చేసుకుంటూ ఫంక్షన్ చేసుకున్నప్పుడు ఇంత పెద్ద వరల్డ్లో ఇన్ని లివింగ్ బీయింగ్స్ ఎందుకు ఎకలాజికల్ కాన్ఫ్లిక్ట్ లేకుండా ఒకదానికొకటి సహకరించుకుంటూ ఉండలేవు అనేటువంటి మీనింగ్తో ఇక్కడ మనకి మాలిక్యులర్ ట్రాఫిక్ అనేటువంటి వర్డ్ని యూజ్ చేయడం జరిగింది. మేక్ అస్ డీప్లీ రిఫ్లెక్ట్ ఆన్ వాట్ ఇండీడ్ ఈజ్ లైఫ్. ఈ ప్రాసెస్ ఇంకొక కొత్త క్వశ్చన్కి దారితీసింది. అదేంటంటే లైఫ్ అంటే ఏంటి. దీంట్లో నుంచి మళ్ళీ మనకి ఇంకొక 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ద టెక్నికల్ వన్ అండ్ ఇట్ సీక్స్ ఆన్సర్ టు what is meant by living. It is opposite to the non-living thing. And the second is a philosophical one. First దానికి ఆన్సర్ we can easily say the answer it is living being or non-living being. And second one is a philosophical one. We cannot say. Even scientists is also not saying, and they are trying to identify this answer. Look at what the purpose of life is. As scientists, we shall not attempt answering the second question.
we will try to reflect on what is living. What is living? When we try to define living, we conventionally look for distinctive characters exhibited by the living organisms. Generally, what is the definition of living? లివింగ్ అనగానే మనం డెఫినేషన్ ఏం చెప్తాం, ఏదైతే ఆర్గనిజం కొన్ని క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్, లివింగ్ ఆర్గానిజం ఎగ్జిబిట్ చేసే క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ కొన్ని ఉంటాయి, ఆ ఎగ్జిబిట్ చేస్తుందో అదే లివింగ్ ఆర్గానిజం అని చెప్తాం. ఆ ప్రాపర్టీస్ ఏంటంటే గ్రోత్, రిప్రొడక్షన్, ఎబిలిటీ అండ్ టు సెన్స్ ఎన్విరాన్మెంట్. సో ఇవన్నీ కూడా మనము క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ అంటే లివింగ్ ఆర్గానిజం యొక్క క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ అని మనం చెప్తాం. అండ్ మౌంట్ ఏ సూటబుల్ రెస్పాన్స్ కమ్ టు అవర్ మైండ్ ఇమీడియట్లీ యాజ్ ద unique features of living organism. One can add a few more features like metabolism, ability to self-replicate, self-organize, interact and emergence to this list. Only growth to reproduction and ability to sense environment అంటే గ్రోత్ కానీ రిప్రొడక్షన్ కానీ ఎన్విరాన్మెంట్కి రెస్పాండ్ అవ్వడం కానీ మౌంటైన్స్ని ఎక్కడం కానీ ఇవి మాత్రమే కాకుండా ఇంకా కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. అవేంటి? మెటబాలిజం, ఎబిలిటీ, సెల్ఫ్ రిప్లికేషన్, సెల్ఫ్ ఆర్గనైజేషన్, ఇంటరాక్షన్, ఇవన్నీ కూడా మనకి లివింగ్ బీయింగ్ యొక్క ప్రాపర్టీస్. లెట్ us అండర్స్టాండ్ టు ఈచ్ ఆఫ్ దీస్. సో ఇప్పుడు ఉన్న ఈ ప్రాపర్టీస్లో ఒక్కొక్క ప్రాపర్టీ గురించి మనం తెలుసుకుంటే, ఈజ్ ఇట్ కన్సిడరబుల్ ఆర్ నాట్ యాజ్ ఏ లివింగ్, అది లివింగా నాన్ లివింగా, దాన్ని కన్సిడర్ చేయొచ్చా లేదా అనేటువంటిది చూడొచ్చు. ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇంక్రీజ్ ఇన్ మాస్ అండ్ ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆర్ ట్విన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గ్రోత్. మనకి ఇక్కడ గ్రోత్ జరిగింది, ఇది గ్రో అయ్యింది అని మనం ఎలా చెప్పగలం? దాని యొక్క మాస్ అంటే దాని యొక్క వెయిట్ అండ్ సైజ్, నెక్స్ట్ దాని యొక్క కౌంట్ ఇంక్రీజ్ అయితే మనం దీన్ని గ్రోత్ బాగుంది అని మనం చెప్పగలం. ఇప్పుడు ఒక ప్లాంట్ దాని హైట్ కానీ దాని యొక్క అది ఫ్లవర్స్ అయితే ఫ్లవర్స్, ఫ్రూట్స్ అయితే ఫ్రూట్స్, దాని యొక్క కౌంట్ బాగుంటే దీని గ్రోత్ అనేది బాగుందనో దీని గ్రోత్ తక్కువగా ఉందనో మనం చెప్పగలం. సో ఇక్కడ మాస్ అండ్ నెంబర్ ఆర్ దీస్ ఆర్ ద ట్విన్స్. ఇక్కడ మనం మాస్ని నెంబర్ని ట్విన్స్ అని అనొచ్చు. సో దీస్ ఆర్ ద ట్విన్స్ ఆఫ్ ద గ్రోత్. నెక్స్ట్ multicellular organism grows by cell division. We have two types of organisms, unicellular and multicellular, and acellular organisms are also there. అయితే మనకి మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ గ్రోస్ బై సెల్ డివిజన్. ఎగ్జాంపుల్ ప్లాంట్స్. ఇన్ ప్లాంట్స్ గ్రోత్ బై సెల్ డివిజన్ అక్కర్స్ కంటిన్యూస్లీ త్రూ అవుట్ దేర్ లైఫ్ స్పాన్. మనకి ప్లాంట్స్లో చూసుకున్నట్టయితే కంటిన్యూస్గా ఆ ప్లాంట్ ఉన్నంతకాలం సెల్ డివిజన్ అనేది జరుగుతూనే ఉంటుంది. అంటే ప్లాంట్ లైఫ్ స్పాన్ అంతా కూడా ఆ లీవ్స్లో, స్టెమ్స్లో, మొత్తం ప్లాంట్లో అంతా సెల్ డివిజన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇన్ యానిమల్స్, అదే మన యానిమల్స్ విషయానికి వస్తే, దిస్ గ్రోన్ ఈజ్ సీన్ ఓన్లీ అప్ టు ఏ సర్టెన్ ఏజ్. ఒక ఏజ్ వచ్చేటప్పటికి యానిమల్స్లో ఉన్న గ్రోత్ ఏదైతే సెల్ డివిజన్ గ్రోత్ ఉంటుందో అది ఆగిపోతుంది. హౌఎవర్ సెల్ డివిజన్ అక్కర్ ఇన్ సర్టెన్ టిష్యూస్ టు రీప్లేస్ లాస్ట్ సెల్స్. వై సెల్ డివిజన్ అక్కర్స్? అసలు సెల్ డివిజన్ అనేది ఎందుకు జరుగుతుంది? సెల్ డివిజన్ అక్కర్స్ ఇన్ టిష్యూస్. ఎక్కడ జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది? వేర్ అండ్ వై? సెల్ డివిజన్ అక్కర్స్ ఇన్ టిష్యూస్. టిష్యూస్లో సెల్ డివిజన్ అనేది జరుగుతుంది టు రీప్లేస్ ద డ్యామేజ్డ్ ఆర్ లాస్ట్ సెల్స్. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ గ్రో బై సెల్ డివిజన్. మనకి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అనేవి సెల్ డివిజన్ ద్వారా గ్రోత్ జరుగుతుంది. వన్ కెన్ ఈజీలీ అబ్జర్వ్ దిస్ ఇన్ ఇన్విట్రో కల్చర్స్ బై సింప్లీ కౌంటింగ్ ద నెంబర్ ఆఫ్ cells under the microscope. Okay, nowadays we can count the cells and we can see the cells by the help of microscope. సో ఇది అంతా కూడా ఎక్కడ చూడొచ్చు మనం? ల్యాబ్స్లో, ఇన్విట్రో కల్చర్స్లో మనము సెల్ యొక్క గ్రోత్ని కానీ దాని నెంబర్స్ కౌంట్ని కానీ మనం ల్యాబ్స్లో చూడగలం. ఇన్ మెజారిటీ ఆఫ్ హయ్యర్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ గ్రోత్ అండ్ రిప్రొడక్షన్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. మనకి మెజారిటీ ఆఫ్ యానిమల్స్ కానీ ప్లాంట్స్లో కానీ ఇక్కడ గ్రోత్ అండ్ రిప్రొడక్షన్ రెండు కూడా మ్యూచువల్గా జరుగుతాయి అన్నమాట. వన్ మస్ట్ రిమెంబర్ దట్ ఇంక్రీజ్ ఇన్ బాడీ మాస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ గ్రోత్. ఇక్కడ మనం ఒక మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన బాడీ మాస్ అంటే
ప్లాంట్ లేదా యానిమల్ హైట్ కానీ దాని వెయిట్ కానీ పెరుగుతుంది అంటే అక్కడ గ్రోత్ అనేది జరుగుతుంది. నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్ ఆల్సో గ్రో. ఓకే, వీ డిఫైన్ దిస్ గ్రోత్ యాజ్ ఏ character of the living being, property of the living being. Okay, then non living objects also can grow like mountains. మనము గ్రోత్ని కనుక లివింగ్ బీయింగ్ క్యారెక్టర్ కింద మనము కన్సిడర్ చేస్తే నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్ కూడా కొన్ని గ్రోత్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొండలు అలా పెరుగుతూ ఉంటాయి. వై? బికాస్ look here, non-living objects also grow if we take increase in body mass as a certain criterion for growth. Mountains, boulders and sand mounds do grow. ఓకే, ఇక్కడ మౌంటైన్స్, బౌల్డర్స్, శాండ్ మౌల్స్ ఇవన్నీ కూడా పెరుగుతాయి. ఎందుకంటే దిస్ కైండ్ ఆఫ్ గ్రోత్ ఎగ్జిబిటెడ్ బై నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్ బై అక్యుములేషన్ ఆఫ్ మెటీరియల్ ఆన్ ది సర్ఫేస్. వాటి బాడీలో ఉన్నటువంటి అంటే ఆ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి సెల్స్ యొక్క అక్యుములేషన్, అంటే సెల్స్ ఉండవు, ఆ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి సర్ఫేస్ అంతా కూడా ఒక చోట పేరుకుపోయి అది అలా పెరుగుతూ వెళ్తుందన్నమాట. సో మనం ఈ గ్రోత్ అనేటువంటి దాన్ని ప్రాపర్టీ, క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీగా పరిగణించలేము. సో వీ షుడ్ నాట్ కన్సిడర్ దిస్ గ్రోత్ ఎస్ ద క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ ఆఫ్ ద లివింగ్ బీయింగ్. నెక్స్ట్, ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్ గ్రోత్ ఈజ్ ఫ్రమ్ ఇన్సైడ్. మనకి either plants or animals, the growth occurs from inside of our body, but non-living objects we can see the growth outside. Okay, next, growth therefore cannot be taken as defining property of the living organisms. So as I said, growth ni manamu we cannot consider this growth as the characteristic property of living beings. Next, conditions under which it can observed in all living organisms have to be explained, and then we understand that it is the character of living systems. ఓకే, లివింగ్ బీయింగ్ అనడానికి కొన్ని కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకొకసారి మళ్ళీ మనం అర్థం చేసుకుని ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్తే, డెడ్ ఆర్గానిజం డస్ నాట్ గ్రో. ఒక డెడ్ ఆర్గానిజం అనేది ఎప్పటికీ కూడా పెరగదు, గ్రో అవ్వదు. సో ఇక్కడతో మనం గ్రోత్ గురించి తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్, రిప్రొడక్షన్ లైక్ వైజ్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. రిప్రొడక్షన్ అనేది గ్రోత్ లాగే ఇది కూడా క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ ఆఫ్ లివింగ్ బీయింగ్స్. ఇన్ మల్టీసెల్యులర్ ఆర్గానిజం రిప్రొడక్షన్ రిఫర్స్ టు ద ప్రొడక్షన్ ఆఫ్ ప్రోజెనీ possessing features more or less similar to those of parents. అసలు రిప్రొడక్షన్ అంటే ఏంటి? వై ఈజ్ ఇట్ నెససరీ? రిప్రొడక్షన్ అంటే ఏంటి? ఇట్ ప్రొడ్యూసెస్ ద ప్రోజెనీ అంటే న్యూ ఆఫ్ స్ప్రింగ్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఫ్రమ్ ద పేరెంటల్ సెల్స్, అండ్ ఇట్ క్యారీస్ ద జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్స్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంది. అండ్ ఇది బోత్ పేరెంటల్ సెల్స్ యొక్క క్యారెక్టర్స్ని రిజెంబుల్ చేస్తుందన్నమాట. ఇన్వేరియబుల్లీ అండ్ ఇంప్లిసిటీ వీ రిఫర్ టు ద సెక్షువల్ రిప్రొడక్షన్. సో మనకి ఇన్ రిప్రొడక్షన్ there are sexual reproduction, asexual reproduction, bisexual reproduction. So there are different types of reproduction, sexual reproduction. Organisms reproduced by asexual means also some organisms reproduce by asexual reproduction methods. Example, fungi, bacteria, sporozoa, so hydra, yeast. So these type of organisms they can reproduce by using asexual method. Fungi multiply by spreading spores, and some organisms like yeast and hydra they are using the asexual method, budding, and flatworms they are using fragmentation process. Okay, coming into this chapter, fungi multiply and spread easily due to the millions of asexual spores. Fungi produce spores through asexual reproduction, and yeast and hydra also use the asexual reproduction method, budding. Next, flatworms fragmented organism regenerates the lost parts of its body and becomes a new organism. Okay, flatworms used the fragmentation method, and the fungi, filamentous algae, protonema of mosses, all these easily multiply by fragmentation. When it comes to the unicellular organisms like
bacteria, unicellular algae or amoeba, reproduction is synonymous with growth. Okay, generally reproduction occurs in multicellular organisms. In unicellular organisms also reproduction happens. It's along with గ్రోత్తో పాటుగా రిప్రొడక్షన్ జరుగుతుంది ఎక్కడ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో. అదే మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో గ్రోత్ వేరు, రిప్రొడక్షన్ వేరు. ఈ రిప్రొడక్షన్లో మళ్ళీ మనకి అసెక్షువల్, బైసెక్షువల్, యూనిసెక్షువల్ అని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. సో మ్యాక్సిమం ఫంగే కానీ లైక్ ఈస్ట్, హైడ్రా, నెక్స్ట్ ఫ్రాగ్మెంటెడ్ ఆర్గానిజమ్స్, రీజనరేషన్ ఫంగై, ఆల్గై, ఇవన్నీ కూడా మనకి ఎలా అంటే అసెక్షువల్ రిప్రొడక్షన్, అందులో బడ్డింగ్, ఫ్రాగ్మెంటేషన్, రీజనరేషన్ ఇలాగ ప్రాసెసెస్ ఉంటాయి కదా. సో వాటిని యూజ్ చేసుకుంటాయి. అలాగే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్కి వచ్చేటప్పటికి రిప్రొడక్షన్ అనేది సపరేట్గా ఉండదు. ఇట్ ఈజ్ అలాంగ్ విత్ ద గ్రోత్. Okay, we have already defined growth as a equivalent to the increase in cell number or mass. We already defined growth in before మనకు ముందు పేరాలో మనం ఆల్రెడీ గ్రోత్ అంటే ఏంటో చూసాం. ఎలాగ డిఫైన్ చేసాము? ఇంక్రీజ్ ఇన్ సెల్ నెంబర్ అండ్ మాస్ అండ్ సెల్ నెంబర్ కౌంట్ పెరిగితే కనుక దాని గ్రోత్ అని మనం కన్సిడర్ చేసాం, డిఫైన్ చేసాం. We notice that in single-celled organism we are not very clear about the usage of these two terms. కానీ మనం చెప్పిన ఈ మాస్ అండ్ నెంబర్ కౌంట్ ప్రాసెస్ మల్టీసెల్యులర్ సెల్స్లో జరుగుతుంది. కానీ యూనిసెల్యులర్ సెల్స్కి వచ్చేటప్పుడు, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్కి వచ్చేటప్పటికి ఇది రాంగ్ అవుతుంది. ఎందుకంటే గ్రోత్ అండ్ రిప్రొడక్షన్ కొన్ని యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఉంటాయి, అలాగే కొన్ని ఇన్ఫర్టైల్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఎలా అంటే దే ఆర్ మెనీ ఆర్గానిజమ్స్ విచ్ డూ నాట్ రిప్రొడ్యూస్, మ్యూల్స్, స్టెలైర్, వర్కర్ బీస్, ఇన్ఫర్టైల్ హ్యూమన్ కపుల్స్. సో ఇలాగా కొన్ని రిప్రొడక్షన్ జరుపుకోలేని ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఉంటాయి. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో ఉంటాయి, మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో కూడా ఉంటాయి. కాబట్టి మనం ఇక్కడ రిప్రొడక్షన్ అనేటువంటి దాన్ని కూడా we cannot consider this reproduction also as a characteristic property of the living being. Hence reproduction also cannot be an all inclusive defining characteristics of the living organisms. Of course no non-living object is capable of reproducing or replicating by itself. ఎందుకు కన్సిడర్ చేయకూడదు? నాన్ లివింగ్ ఆబ్జెక్ట్ ఏమి కూడా అది రిప్రొడ్యూస్ చేయదు కదా, దానికి అది రిప్లికేషన్ జరుపుకోలేదు కదా అని మనం అనొచ్చు. బట్ ఈ రిప్రొడక్షన్ జరుపుకునేటువంటి యూనిసెల్యులర్ అండ్ మల్టీసెల్యులర్ ఆర్గాన్స్లోనే, ఈ లివింగ్ బీయింగ్స్లోనే కొన్ని స్టెరైల్స్ అండ్ కొన్ని ఇన్ఫర్టైల్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి. కాబట్టి మనం దీన్ని కన్సిడర్ చెయ్యలేము. వై in living organisms reproduction is not considered as a growth ante. In reproductive organisms also some sterile and some infertile living beings are there అనేటువంటి ఆన్సర్ వస్తుంది. అండ్ మీకు ఆప్షన్స్లో కూడా చూడగానే తెలుస్తుంది. సో మనకి ఈ మొత్తం లైన్ టు లైన్ ఈ బుక్లో నుంచే మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. మనం ఎగ్జామ్ పేపర్ చూసాక కొంచెం లాజికల్గా థింక్ చేయడం వలన మనం బిట్స్ అనేది ఈజీగా కొంచెం పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. అనదర్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ లైఫ్ ఈజ్ మెటబాలిజం. మనకి ఇప్పుడు గ్రోత్ అండ్ రిప్రొడక్షన్తో పాటు మెటబాలిజం అనేటువంటి క్యారెక్టర్ కూడా మనం చూడొచ్చు. అంటే ఇప్పుడు లివింగ్ బీయింగ్స్లో గ్రోత్ అండ్ రిప్రొడక్షన్ ఎలా అయితే మనము క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ అంటున్నామో, అలాగే మెటబాలిజం ఈజ్ ఆల్సో ద వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ ఆఫ్ ద లివింగ్ బీయింగ్స్. అసలు ఈ మెటబాలిజం అంటే ఏంటో చూద్దాం. ఆల్ లివింగ్ బీయింగ్స్ ఆర్ మేడ్ ఆఫ్ కెమికల్స్. టోటల్ మన బాడీ అంతా కూడా కెమికల్స్తో తయారైంది. డిఎన్ఏ కానీ, ఆర్ఎన్ఏ కానీ, సెల్ లోపల కొన్ని సబ్స్టెన్సెస్, సెల్యులోజు, ఇవన్నీ కూడా కొన్ని కెమికల్స్ తోటే ఫామ్ అయ్యింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ లివింగ్ ఆర్గానిజం ఈజ్ ఫార్మ్డ్ బై ద కెమికల్స్ విచ్ మే బీ స్మాల్ ఆర్ బిగ్.
అవి స్మాల్ అవ్వచ్చు, బిగ్ అవ్వచ్చు, బిలాంగింగ్ టు వేరియస్ క్లాసెస్, సైజెస్, ఫంక్షన్స్ ఎక్సెట్రా. అంటే ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవి చిన్న లేదా పెద్ద అవ్వచ్చు, లేదా వాటి యొక్క క్లాసెస్లో, ఫైలమ్స్లో, సైజెస్లో, ఫంక్షన్స్లో, అంటే అవి చేసే వర్క్లో డిఫరెన్స్ ఉండొచ్చు. బట్ కాన్స్టెంట్లీ బీయింగ్ మేడ్ అండ్ చేంజ్డ్ ఇంటూ సమ్ అదర్ బయోమాలిక్యూల్స్. ఆటోమేటిక్గా అవి కెమికల్ రియాక్షన్స్ జరిగి బయోమాలిక్యూల్స్ కింద కన్వర్ట్ అవుతాయి. దీస్ కన్వర్షన్స్ ఆర్ కాల్డ్ కెమికల్ రియాక్షన్స్ ఆర్ మెటబాలిక్ రియాక్షన్స్. సో ఆ కెమికల్స్ని బయోమాలిక్యూల్స్ కింద కన్వర్ట్ అవ్వడాన్ని కెమికల్ రియాక్షన్స్ లేదా మెటబాలిక్ రియాక్షన్స్ అని మనం అంటాం. దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ మెటబాలిక్ రియాక్షన్స్ అక్కరింగ్ సైమిల్టేనియస్లీ ఇన్సైడ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. మన అన్ని లివింగ్ బీయింగ్స్లో కూడా ఈ మెటబాలిక్ రియాక్షన్స్ అనేవి ఒకేసారి జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అవర్ హ్యూమన్ బాడీ, టేక్ అవర్ హ్యూమన్ బాడీ. హార్ట్లో బ్లడ్ సర్క్యులేషన్ కానీ, లంగ్స్ నుంచి రెస్పిరేషన్ కానీ, నెక్స్ట్ బ్లడ్ సప్లై బ్రెయిన్, హార్ట్ నుంచి బాడీకి బ్లడ్ సప్లై కానీ, బాడీ నుంచి అలా బ్రెయిన్కి కానీ అవి సిగ్నల్స్ పంపడం కానీ. సో ఈ కెమికల్ రియాక్షన్స్, ఈ మెటబాలిక్ రియాక్షన్స్ అన్నీ ఒకేసారి జరుగుతాయి. ఓకే, బీ దే యూనిసెల్యులర్ ఆర్ మల్టీసెల్యులర్. అంటే ఈ రియాక్షన్స్ అన్నీ కూడా అవి యూనిసెల్యులర్ అయినా సరే, మల్టీసెల్యులర్ అయినా సరే సైమిల్టేనియస్గానే జరుగుతాయి. ఆల్ ప్లాంట్స్, యానిమల్స్, ఫంగై అండ్ మైక్రోబ్స్ ఎగ్జిబిట్ మెటబాలిజం. మనకి ఓన్లీ హ్యూమన్ బీయింగ్సే కాదు, ప్లాంట్స్, యానిమల్స్, ఫంగై, బ్యాక్టీరియా, మైక్రోబ్స్ ఇవన్నీ కూడా మెటబాలిజంని జరుపుకుంటాయి. ద సమ్ టోటల్ ఆఫ్ ఆల్ కెమికల్ రియాక్షన్స్ అక్కర్ ఇన్ బాడీ ఈజ్ కాల్డ్ మెటబాలిజం. అసలు మెటబాలిజం అంటే ఏంటంటే మన బాడీలో జరిగేటువంటి మొత్తం కెమికల్ రియాక్షన్స్ అన్నిటినీ కలిపి మెటబాలిజం అని అంటాం. నో నాన్ లివింగ్ ఆబ్జెక్ట్ ఎగ్జిబిట్స్ మెటబాలిజం. ఏ నాన్ లివింగ్ ఆబ్జెక్టివ్ కూడా మెటబాలిజంని జరుపుకోలేదు. మెటబాలిక్ రియాక్షన్స్ కెన్ బి డెమాన్స్ట్రేటెడ్ అవుట్ సైడ్ ద బాడీ ఇన్ సెల్ ఫ్రీ సిస్టమ్స్. ఈ మెటబాలిక్ రియాక్షన్స్ అనేవి సెల్ ఫ్రీ సిస్టమ్స్ అంటే కొన్ని ల్యాబొరేటరీస్లో జరుగుతూ ఉంటాయి అన్నమాట. అవి ఎలా అంటే ఐసోలేటెడ్ మెటబాలిక్ రియాక్షన్స్ అవుట్ సైడ్ ద బాడీ ఆఫ్ ఎన్ ఆర్గానిజం పర్ఫార్మ్డ్ ఇన్ ఏ టెస్ట్ ట్యూబ్ ఈజ్ నైదర్ లివింగ్ ఆర్ నాన్ లివింగ్. అంటే మన సెల్ బయట జరిగేటువంటి ఈ మెటబాలిక్ రియాక్షన్స్ అంటే ఇవి ఐసోలేటెడ్ రియాక్షన్స్ అనమాట. అంటే విడిగా తీసి ఒక ప్లేస్లో పెట్టి రియాక్షన్ అనేది జరుపుతాయి. అదేంటి, ఇన్విట్రో కల్చర్ అంటే ల్యాబ్స్లో జరుగుతాయి అన్నమాట. ఈ ప్రాసెస్లో అక్కడ లివింగ్ ఆర్గానిజం ఉండొచ్చు, లాంగ్ లివింగ్ ఆర్గానిజం ఉండొచ్చు, కానీ కెమికల్ రియాక్షన్స్ జరిగి ఏదైతే ప్రాసెస్ ఉంటుందో అది మాత్రం లివింగే అవుతుంది. కంటిన్యూ అయితే మీకే తెలుస్తుంది. హెన్స్ వైల్ మెటబాలిజం ఈజ్ ఏ డిఫైనింగ్ ఫీచర్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ వితౌట్ ఎక్సెప్షన్. సో ఏ డౌటు లేకుండా మెటబాలిజం అనేటువంటిది characteristic property of the living being. Isolated metabolic reactions in vitro or not living things. అంటే ల్యాబ్లో జరిపేటువంటి మెటబాలిక్ రియాక్షన్స్ లివింగ్ థింగ్స్కే కాదు, నాన్ లివింగ్ థింగ్స్కి కూడా జరగచ్చు, కానీ అవి లివింగ్ రియాక్షన్స్ అయితేనే జరుగుతాయి. కాబట్టి సెల్యులర్ ఆర్గనైజేషన్ ఆఫ్ బాడీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ఫీచర్ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్. సెల్యులర్ ఆర్గనైజేషన్ మీన్స్ సెల్ బేస్డ్ సిస్టమ్. సెల్ బేస్డ్ సిస్టమ్ బాడీని సెల్యులర్ ఆర్గనైజేషన్ అని అంటాం. సో కాబట్టి ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ ఆర్ లివింగ్ బీయింగ్స్. ఓకే, perhaps the most obvious and technically complicated feature of all living or big organisms is this ability to sense their surroundings or environment and respond to these environmental stimuli. మనకి హ్యూమన్ బీయింగ్స్లో కానీ అంటే ఈ మొత్తం లివింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఉన్నటువంటి కొన్ని కామన్ ఫ్యాక్టర్స్ ఏంటంటే మన బాడీలో ఇమ్యూనిటీ ఉంటుంది. దాని మనకి ఏమైనా డిసీజెస్ వచ్చినప్పుడు లేదా ఫారెన్ జెమ్స్ మన బాడీలో అటాక్ చేసినప్పుడు అది దాంతో ఫైట్ చేస్తుంది, దానికి రెసిస్టెన్స్ని ఇస్తుంది. సో అలాగా మన బాడీ అనేది తట్టుకోగలడు. అంటే ఇప్పుడు మనకు కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఏంటది, టెంపరేచర్ చేంజ్ అవ్వడం కానీ,
లేకపోతే సరౌండింగ్స్లో మన ఎన్విరాన్మెంట్లో సడన్ చేంజెస్ జరగడం, ఏదైనా డిజాస్టర్స్ లాంటివి జరగడం. సో ఇలా ప్రతి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్కి కూడా మనం రెస్పాండ్ అవ్వడం, అదే ఫిజికల్ అవ్వచ్చు, కెమికల్ అవ్వచ్చు, బయలాజికల్గా అవ్వచ్చు అన్నమాట. మనం ఆ రెస్పాన్స్ అనేది ఇస్తాము. వీ సెన్స్ అవర్ ఎన్విరాన్మెంట్ త్రూ అవర్ సెన్స్ ఆర్గాన్స్. ఆ రెస్పాన్స్ అనేది మనం మన సెన్స్ ఆర్గాన్స్ ద్వారా ఇస్తాం. వీ కెన్ గివ్ సచ్ రెస్పాన్స్ త్రూ ఆ sense organs. Plants respond to external factors like light, water, temperature. మనం హ్యూమన్ బీయింగ్స్ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పాను, ఫారిన్ జెమ్స్ వస్తాయి, ఇమ్యూనిటీ సిస్టమ్ ఫైట్ చేస్తుంది, అలాగే డిజాస్టర్స్ని మనం తట్టుకుంటాం. ఇలాగ మనం కొన్ని ఫ్యాక్టర్స్కి రెస్పాండ్ అయ్యి ఉంటాం. అలాగే ప్లాంట్స్ అయ్యే ఫ్యాక్టర్స్ అంటే అవి రెస్పాండ్ అయ్యే ఫ్యాక్టర్స్ ఏంటి? లైట్, వాటర్, టెంపరేచర్ ఎక్సెట్రా. సో అదర్ ఆర్గానిజమ్స్, పొల్యూటెంట్స్ ఎక్సెట్రా. సో వీటికి ప్లాంట్స్ అనేవి రెస్పాండ్ అవుతాయి. ఆల్ ఆర్గానిజమ్స్ ఫ్రమ్ ప్రోకారియోట్స్ టు యూకారియోట్స్, ద మోస్ట్ కాంప్లెక్స్ యూకారియోట్స్ కెన్ సెన్స్ అండ్ రెస్పాండ్ టు ద ఎన్విరాన్మెంటల్ క్యూస్. మొత్తం అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్, all the living organisms from prokaryotes to eukaryotes, they can sense to the environment. Okay. Prokaryotes means nucleus, no nucleus. Eukaryotes means nucleus present. So న్యూక్లియస్ లేని ఆర్గానిజమ్స్ దగ్గర నుంచి న్యూక్లియస్ ఉన్న ఆర్గానిజమ్స్ వరకు ప్రతి ఆర్గానిజం కూడా ఎన్విరాన్మెంట్కి రెస్పాండ్ అవుతుంది. ఫోటో పీరియడ్ ఎఫెక్ట్స్ రిప్రొడక్షన్ ఇన్ సీజనల్ బ్రీడర్స్. Photo period means this photo period defined as the length of the day and night. Photo period means length of the day and night. In some seasons in winter season length of the day is less, and in summer season length of the day is high. So ఈ ఫోటో పీరియడిజం ఏం చేస్తుందంటే ఇట్ ఎఫెక్ట్స్ ద రిప్రొడక్షన్ ఇన్ సీజనల్ బ్రీడర్స్. ఫర్ ఎగ్జాంపుల్ migrated birds are there. These migration birds are mainly for the purpose of reproduction. Okay. సో రిప్రొడక్షన్ పర్పస్ కోసం మెయిన్గా మైగ్రేట్ అయ్యే బర్డ్స్ కొన్ని ఉంటాయి. సో ఆ బ్రీడర్స్కి ఈ ఫోటో పీరియడిజం అనేది ఎఫెక్ట్ అవుతుంది. బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, ఆల్ ఆర్గానిజం హ్యాండిల్ కెమికల్స్ ఎంటర్ దేర్ బాడీస్. లివింగ్ ఆర్గానిజమ్స్లో ప్లాంట్స్ అవ్వచ్చు, యానిమల్స్ అవ్వచ్చు. ఇట్ మే బీ ప్లాంట్స్ ఆర్ యానిమల్స్, దే కెన్ handle the chemical reactions enter into their body. All organisms therefore are aware of their surroundings. Okay. Rather than human beings, all organisms can aware to their surroundings, but human beings are the only organisms aware of himself. అన్ని ఆర్గానిజమ్స్ కూడా సరౌండింగ్స్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా తుఫాన్, ఏదైనా డిజాస్టర్ జరుగుతుంది అనేటువంటిది ప్రతి ఎక్సెప్ట్ హ్యూమన్ బీయింగ్స్, మిగతా ఆర్గానిజమ్స్ అన్నీ కూడా చాలా అవేర్నెస్ తోటి ఉంటాయి. బట్ మనము మన యొక్క కాన్షియస్నెస్ తోటి అవేర్గా ఉంటాం, సెల్ఫ్ కాన్షియస్నెస్. సో కాన్షియస్నెస్ దేర్ ఫోర్ బికమ్స్ ద ప్రాపర్టీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. సో కాన్షియస్నెస్ అనేటువంటిది కూడా మనం ఒక లివింగ్ ఆర్గానిజం క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ కింద కన్సిడర్ చేయొచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు హ్యూమన్ బీయింగ్స్, ఇట్ ఈస్ ఆల్ మోర్ డిఫికల్ట్ టు డిఫైన్ ద లివింగ్ స్టేట్. అది హ్యూమన్ బీయింగ్స్కి వచ్చేటప్పటికి ఈ కాన్షియస్నెస్ ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్లో మనకి కాన్షియస్నెస్ ఉంటుంది, కానీ పేషెంట్స్ అని అంటాము. మనకి ఏదైనా డిసీజెస్ వచ్చినప్పుడు, యాక్సిడెంట్స్ అయినప్పుడు సడన్లీ అండర్గోయింగ్ టు ద coma. So we observe patients lying in the coma in hospitals, usually supported by machines which replace the heart and lungs. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ ఎవరైతే కోమాలో ఉన్నారో వాళ్ళని మనం లివింగ్ అని అనలేము, నాన్ లివింగ్ అని కూడా అనలేము. వీ కాంట్ డిఫైన్ దెమ్ యాజ్ ద లివింగ్ అండ్ నాన్ లివింగ్. వై? బికాస్ ఆల్ ద బాడీ ఫంక్షన్స్ done with the help of the machines in the hospital, but the brain did not function, so they can said as the brain dead patients. Okay. The patient has no self consciousness, are such patients who never come back to normal life, living or non living. Okay. Such patients may come into their normal life back and some may not come. So we cannot say that they are living thing or non living thing, they are just simply brain dead.
In higher classes, you will come to know that all living phenomena are due to underlying interactions. So, these living phenomena is due to the interactions. Interactions means cell to cell interactions in the tissues. అంటే మనకి మెయిన్లీ ఈ ఇంటరాక్షన్స్ అన్నీ కూడా సెల్కి మధ్యలో జరిగేటువంటి ఇంటరాక్షన్స్ ఇవన్నీ టిష్యూ తాలూకు ఇంటరాక్షన్స్ అనమాట. సో ప్రాపర్టీస్ ఆఫ్ టిష్యూస్ ఆర్ నాట్ ప్రెజెంట్ ఇన్ ద కాన్స్టిట్యూంట్ సెల్స్. అంటే ఈ సెల్కి మధ్యలో ఉన్నటువంటి ఇంటరాక్షన్స్ ఆ టిష్యూ తాలూకు సంబంధాన్ని అంటే టిష్యూ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని చూపిస్తుంది, కానీ జరిగినటువంటి సెల్లులో కాదు. బట్ అరైజ్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ఇంటరాక్షన్స్ అమాంగ్ ద కాన్స్టిట్యూయెంట్ సెల్స్. కానీ జరిగేది సెల్లోనే, కానీ అక్కడ చూపించేది టిష్యూ సిస్టమ్ అనమాట. సిమిలర్లీ ప్రాపర్టీస్ ఆఫ్ సెల్యులర్ ఆర్గనల్స్ ఆర్ నాట్ ప్రెజెంట్ ఇన్ ద మాలిక్యులర్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ద ఆర్గనల్. అలాగే మనకి సెల్యులర్ ఆర్గానల్స్ అంటే మనకి సెల్లులో ఉన్నటువంటి ఆర్గాన్స్ యొక్క ప్రాపర్టీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు సెల్లో మైటోకాండ్రియా, గోల్గి కాంప్లెక్స్, రైబోజోమ్స్, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, న్యూక్లియస్. సో there are different organelles are present in the cell, and these different organelles have the different properties in our body. So they are not present in the molecular constituents of the organelle, but arise as a result of interactions among the molecular components comprising the organelle. అంటే ఈ ఇంటరాక్షన్ సెల్కి మధ్యలో ఉన్న ఇంటరాక్షన్ ఇదంతా కూడా టిష్యూలో జరుగుతుంది. అంటే టిష్యూ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో అది మనకి చూపిస్తుంది. సెల్లో డిఫరెంట్ ఆర్గనల్స్ అన్నీ ఒకచోటే ఉంటాయి, అయితే అవన్నీ కూడా ఈ మాలిక్యులర్ కాంపోనెంట్స్లో జరుగుతాయి. కాబట్టి సో మనకి ఇక్కడ సెల్కి ఉన్న మధ్య ఇంట్రాక్షన్ అంతా కూడా టిష్యూలోకి చూపిస్తుంది. ద ఇంట్రాక్షన్స్ రిజల్ట్ ఇన్ ఎమర్జెంట్ ప్రాపర్టీస్ ఎట్ ద హయ్యర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో ఈ ఆర్గనైజేషన్ అంతా కూడా మనకి హై లెవెల్లో ఉంటుంది. ఈ ఫినామినాన్ అంతా కూడా దేనికంటే దిస్ ఫినామినాన్ ఈజ్ ట్రూ ఇన్ ద హైరార్కీ ఆఫ్ ఆర్గనైజేషన్ కాంప్లెక్సిటీ ఎట్ ఆల్ లెవెల్స్. అంటే ఈ ఫినామినాన్ అంతా కూడా హైరార్కీ వంశపార్య పర్వత్వాన్ని చూపించడానికి ఇదంతా కూడా ఇవన్నీ కూడా చాలా కాంప్లెక్సిటీ తోటి ఉంటాయి. దేర్ఫోర్ వీ కెన్ సే దట్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ సెల్ఫ్ రిప్లికేటింగ్, ఎవాల్వింగ్ అండ్ సెల్ఫ్ రెగ్యులేటింగ్ ఇంటరాక్టివ్ సిస్టమ్స్ కేపబుల్ ఆఫ్ రెస్పాండింగ్ టు ది ఎక్స్టర్నల్ స్టిమ్యులై. కాబట్టి మనం ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నామో మన హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ సెల్ఫ్ రిప్లికేటింగ్, ఎవాల్వింగ్ అండ్ సెల్ఫ్ రెగ్యులేటింగ్ ఇంటరాక్టివ్ సిస్టమ్స్, and we are capable to respond the stimuli, environmental factors కి మనము రెస్పాండ్ అవ్వగలము. బయాలజీ is the story of life on the earth. So biology is the story of evolution of living organisms on the earth. అంటే మన ఎర్త్ మీద ఉన్నటువంటి ప్రిమిటివ్ ఆర్గానిజమ్స్ దగ్గర నుంచి కార్డేట్స్ వరకు హ్యూమన్ లైఫ్, ఈ హ్యూమన్ ఆర్గానిజమ్స్ ఈ డెవలప్మెంట్ అంతా ఎలా జరిగింది, అండ్ ఆల్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ ఇన్ ప్రెజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్, వీటి యొక్క జెనెటిక్ జీన్స్ ట్రాన్స్ఫర్ అనేది ఎలా జరిగింది, వాటి ఎవల్యూషన్ అనేది ఎలా జరిగింది, ఇదంతా కూడా ఒకదాంతో ఒకటి చైన్ లింక్ లాగా ఉంటుందన్నమాట. వీటన్నిటికి కామన్ ఏంటి అంటే మనకి జెనెటిక్ మెటీరియల్. సో ఈ జెనెటిక్ మెటీరియల్ యొక్క నామిన్క్లేచర్ కానీ వాటి యొక్క టాక్సానమీ అంటే వాటిని ఎలా డివైడ్ చేశారు, ఏ బేసిస్ మీద డివైడ్ చేశారు, సో ఇదంతా కూడా ఈ లెసన్ని నెక్స్ట్ ఫాలో అయితే అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.